విశాఖపట్నంలో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది. యూకేజీ చదువుతున్న ఒక విద్యార్థి భయంతోనే చనిపోయాడని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లాడండి. మహా అంటే ఒక 6 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. చిన్న పిల్లోడు టీచర్ భయానికే అతని గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. అంటే ఏడుస్తూ ఏడుస్తూ ఊపిరి పట్టి ఊపిరాగక ఏడుస్తూ ఊపిరాడక చనిపోతారు కదా, ఎగ్జాక్ట్లీ అదే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు అయితే హల్చల్ రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ టీచర్ గట్టిగా అతన్ని గద్దిస్తూ గట్టిగా అతన్ని బెదిరిస్తూ ఆ హోంవర్క్ కోసం ప్రశ్నిస్తుంది. అయితే ఇదే క్రమంలో టీచర్ గట్టిగా అరవడం వల్ల అతను అక్కడికక్కడే ఆయన ప్రాణాలు పోయినాయని చెప్పుకోవచ్చు. ఇంత దారుణమా? టీచర్లు కూడా కొంచెం కూడా చిన్న పిల్లల పైన మరీ ఇంత రాక్షసంగా ఎందుకు ఉంటారండి? చిన్న పిల్లాడు, అతనికి ఏం తెలుసు? ఒకవేళ హోంవర్క్ చేయకపోతే పేరెంట్స్ కంప్లైంట్ చేయాలి. పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఇంటికాడ అని హోంవర్క్ కోసం ప్రశ్నిస్తూ అతడు అప్పటికే ఏడుస్తుండు. ఆ బాబు అప్పటికే ఏడుస్తున్నా ఆ టీచర్ అతన్ని మరీ గట్టిగా బెదిరించి గట్టిగా అరిస్తే ప్రాణాలు పోయి అదే టీచర్ పైన అతను ప్రాణం ఇట్లా పడిపోయి అక్కడే ప్రాణం పోయిందని చెప్పుకోవచ్చు. ఆ చిన్న పిల్లాడిది. అంటే ఆ చిన్న పిల్లల్లో కూడా ఇలా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయంటే మరి ఏ కాలంలో ఉన్నాం మనం? అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు మరి హార్ట్ స్ట్రోక్లు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? చిన్న పిల్లాడు ఎంత మహా అంటే ఒక 6 ఇయర్స్ ఉంటాయి. ఆ 6 ఇయర్స్ బాబే ఈ విధంగా భయపడి ప్రాణాలు కోల్పోవడం ఎంత దారుణం అసలు! ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ! మరి ఆ టీచర్ కూడా కొంచెం జ్ఞానం అనేది ఉండాలి. పిల్లల్ని మరి ఇంతలా బెదిరిస్తారా? మా పిల్లలు ప్రాణాలు పోయేంతవరకు కూడా టీచర్లు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? అప్పటికే ఆ బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నా కొంచెం కూడా కన్సర్న్ చూపకుండా ఆ ప్రాణాలు పోవడానికి గల కారణం ఖచ్చితంగా టీచరే అని ఆ తల్లిదండ్రులు, స్థానికులు అందరూ ఆ టీచర్ పైన అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళ గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. చిన్న బాబు అండి, 6 ఏళ్ల బాబు. ఆ టీచర్ కూడా కొంచెం కూడా ఆలోచించాలి హోంవర్క్ విషయంలో ప్రశ్నించేటప్పుడు కూడా. ఇప్పుడు ఆ పోయిన ప్రాణానికి బాకీ ఎవరు? ఆ తల్లిదండ్రులని ఓదార్చేది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ మరి ఇట్లా రాక్షసంగా విద్యార్థుల పట్ల ఉండకూడదు. అదే క్రమంలో టీచర్ని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని